నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పోలీస్ వర్గం కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం మనకి దక్కాలి అంటే పోలిపాడ్యమి పూజ ఎంత ముఖ్యమో అలానే పోలిపాడ్యమి రోజు చదువుకునే ఈ కథ కూడా అంతే ముఖ్యమండి. ఈ కథలోనే పోలిపాడ్యమి యొక్క గొప్పతనం ఏంటనేది మనకి తెలుస్తుంది. అసలు ఈ పోలి ఎవరు, ఆవిడ స్వర్గానికి ఎలా వెళ్ళింది, ఈ రోజే పోలి దీపాలు ఎందుకు వదిలిపెట్టాలి అనేవన్నీ కూడా ఈ కథలోనే ఉంటాయండి. కథ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు విన్నా లేదంటే చదువుకున్న పోలిపాడ్యమి యొక్క సంపూర్ణ పూజా ఫలితం అయితే దక్కుతుందండి. మాకు చదవడం రాదండి, చదివే ఓపిక లేదండి అనుకునేవారు చక్కగా ఈ ఆడియో పెట్టుకొని ఆ దీపాల వైపు చూస్తూ ఆ స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఆ పోలమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ కథనైతే వినండి. కథలో ఉన్న సారాంశం తెలుసుకున్న వారికి పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. అయితే పోలిపాడ్యమి రోజున ఇంట్లో సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలి, తులసి కోట లేని వారు పూజ ఎలా చేయాలి, పోలిపాడ్యమికి సంబంధించిన ఎన్నో సందేహాలు ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కథ విన్న తర్వాత ఆ వీడియోస్ కూడా చూస్తే పూర్తి పూజా విశేషాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. తప్పకుండా చూడండి. మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే హైప్ కూడా చేయండి. ఇంకా కథ ఏంటనేది తెలుసుకుందాం. ముందుగా నీటిలో దీపాలు వదిలిపెట్టిన తర్వాత ఈ కథ అయితే చదువుకోవాలండి. ముందుగా కొద్దిగా చేతిలోకి అక్షింతలు పట్టుకొని ఈ కథనైతే వినడం ప్రారంభించండి. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబంలో ఒక చాకల స్త్రీకి 5 కొడుకులు 5 కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలి పేరే పోలి. ఆమెకి దైవభక్తి చాలా ఎక్కువ, కానీ ఆ భక్తే ఆమెకి శాపంగా మారింది. ఆమె భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది. అందుకే 4 కోడళ్ళను ప్రేమగా చూసేది, కానీ పోలిని మాత్రం బాధలు పెట్టేది. పూజలు చేయనిచ్చేది కాదు. లేనిపోనివన్నీ కూడా కొడుకుకి చెప్పి కొట్టించేది, తిట్టించేది. ఆ విధంగా అత్త మిగిలిన కోడళ్ళందరూ కూడా సంతోషపడేవారు. ఇంత జరుగుతున్న పోలి మాత్రం మారు సమాధానం చెప్పకుండా శాంతంగా ఉంటూ అత్త మామల్ని గౌరవిస్తూ భర్తకి సేవలు చేసుకుంటూ తన ఇంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండేది. ఇంకా కార్తీక మాసం కూడా రానే వచ్చింది. కార్తీక మాసం రావడంతోనే అత్త తన 4 కోడలను తీసుకొని నిత్యం నది స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలను వెలిగించేది. చిన్న కోడలు అంటే పోలిని మాత్రం నది దగ్గరికి రాకుండా ఇంట్లో పనులన్నీ కూడా చేయించేది. నిరాశ చెందిన పోలి అత్త 4 తోడి కోడళ్ళు వెళ్ళిపోయిన వెంటనే స్నానమాచరించి ఇంటి దగ్గరే తులసి మొక్క దగ్గర దీపం పెట్టి ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి వెన్న రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది. నెల రోజులు కూడా క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తూ ఉండేది. ఇంకా ఆఖరి రోజున కూడా మార్గశిర పాడ్యమి రోజు కూడా అంతా నదికి వెళ్ళారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని ప్రార్థించింది పోలి. వెంటనే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవదూతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన అత్త, నెల రోజులు పూజ చేసింది మేము, దీపారాధన చేసింది మేము, మమ్మల్ని తీసుకుని వెళ్లకుండా పోలిని తీసుకుని వెళ్తున్నారేంటి అని అడగగా దానికి దేవదూతలు పోలి చేసిన పూజను అంతటిని కూడా చెప్పారు. ఆకాశం నుండి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకుని వచ్చారు. పోలి ఆ విమానాన్ని ఎక్కి బొందుతో స్వర్గానికి వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళడం చూసి మహిళలు ఆశ్చర్యపోయారు. అత్తగారు అలాగే మిగిలిన కోడళ్ళందరూ కూడా పోలి స్వర్గానికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయారు. వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై చిన్న కోడల్ని వదిలిపెట్టమని మిగిలిన 3 కోడలను మాత్రమే తీసుకొని పూజలు చేశావని అన్నారు. మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు, కానీ ఈమె కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో దీపం పెట్టేది. అందుకే పోలిని మాత్రమే బొందుతో స్వర్గానికి తీసుకెళ్తున్నానని వారికి చెప్పారు. మిగిలిన వారిని మీరు అడవుల పాలైపోతారు అని శపిస్తారు. ఈ విధంగా పాడ్యమి తిథి రోజున పోలి విష్ణుమూర్తి అనుగ్రహంతో స్వర్గానికి చేరింది. అందుకనే దీన్ని పోలి స్వర్గం అని అంటారండి. మీకు ఈ కథలోనే తెలుస్తుంది కదా, మనం భక్తి శ్రద్ధలతో చేసే పూజ ఆ స్వామివార్లు తప్పకుండా స్వీకరిస్తారు. పోలికి కలిగిన భాగ్యమే మనకి కూడా కలగాలని కోరుకుంటూ మనం కూడా ఆ స్వామివారికి నమస్కారం చేసుకుందాం. ఈ కథ చదివిన తర్వాత లేదంటే విన్న తర్వాత చేతిలో ఉన్నటువంటి అక్షింతలు ఆ స్వామి అమ్మవార్ల దగ్గర మనం విడిచిపెట్టిన దీపాల దగ్గర వేసి మిగిలిన అక్షింతలు మీ శిరస్సు పైన, ఇంట్లో వాళ్ళందరి శిరస్సు పైన కూడా వేసుకోవాలి.
ఈ కథ అలాగే ఈ పోలీస్ వర్గం పూజ ఆచారం ఉన్న వాళ్ళే చేసుకోవాలా, ఆచారం లేని వాళ్ళు చేసుకోకూడదా అని ఏమీ లేదండి. ఎవరైనా సరే కథ చదువుకోవచ్చు, అలాగే ఈ పూజ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఈరోజు పూజ చేసుకొని కథ చదువుకొని పూజ అక్షింతలు శిరస్సు పైన అయితే వేసుకోండి. కార్తీక మాసం సంపూర్ణ పూజా ఫలితం అయితే దక్కించుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యింది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.